వందన తండ్రి యేసు క్రీస్తు ప్రభు నామమున తండ్రి ఈరోజు మనలో చేయడం కొద్ది పాస్టర్ వచ్చుతున్నాం. మేము మమ్మల్ని ఎదిగిన దేవుడు, మా స్థితిగతులను మా జీవితాన్ని గ్రహించిన దేవుడు మీకే తెలుసు. కాబట్టి తండ్రి మీ వాక్యం ద్వారా మాకు మాట్లాడండి, మీ స్వరం వ్యక్తం చేయండి, మీ చిత్త నెరవేర్చడాగా కనిపించండి. కృతజ్ఞతలు తెలుస్తూ ప్రభావ కోసం ఆచరించిన జీవితం సరిదిద్దుకోవాల్సిన జీవితం మాకు దయచూస్తున్నాం. ప్రభావ మీ స్తోత్రం చేస్తూ యేసు నామమున ప్రార్థించి వెళుతున్నాము తండ్రి. దేవుని వాక్యంలో నుండి దేవుని వాక్యంలో నుండి మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 16-17 మాటలు చదువుకుందా. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం మనందరూ కూడా కలిసి చదువుకుందాం. మనము దీవించు ఆశీర్వచనము పాల్గొనకుండా క్రీస్తు రక్తంలో పాల్గొనబడ్డే కదా, మనం విడిచినట్టు క్రీస్తు శరీరంలో పాల్గొనబడ్డే కదా, మనమందరం ఆ ఒకే రక్తంలో పాల్గొంటున్నాం. రొట్టె కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అలాగే ఆదికాండం 3:22 వచనం ఆరాధనలో మనం చదువుతున్నాము. జ్ఞాపకం చేసుకుందా. ఆదికాండం 3వ అధ్యాయము 22వ వచనం మనం కలిసి చదువుతున్నాం. అప్పుడు దేవుడిని యెహోవా, ఇదిగో మంచి చెడ్డ ఎరుగినట్లు ఆదాము మనలో ఒకరి మంచి వాడాలి కాబట్టి అతను ఒకవేళ తన చేయించాల్సి జీవరక్షణ ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని మనం పరీక్షించుకోవాలని మనకు మాట్లాడతా. విధంగా ప్రభు ఆరాధన తీసుకొచ్చాం. ఆయన మనల్ని తనలో ఒకరి మంచి వాడుగా చేస్తున్నాడు. తన ప్రజలుగా చేశాడు, తన స్వాస్థ్యంగా చేశాడు, తన ప్రజలుగా చేశాడు, స్నేహితులు సహోదరులుగా చేశాడు, సేవకులు దాసులుగా చేశాడు. ఈ బాధ్యత అపవాదం లేదు, సాతాను లేదు, అయితే మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రభువు మనం స్తుతించి ఘనపరచాలి, మహిమపరచాలి. ఈ యొక్క యోగ్యతను నేను పాత్రను కానుకోవా అని మనం ఆరాధించిన. అయితే ఆయన మనల్ని తనలో ఒకటి వంటి వాడు చేసినప్పుడు మనము కూడా ఆయన యొక్క ఒకటి వారంగా, ఆయన వారముగా మనం జీవించాలని ప్రభుత్వంతో కోరుకుంటాం. మనం ఆలోచించాలి. నా ప్రజలు అనే మాట మనం చూసినాం కదా. నా ప్రజలు అంటే ఆయన ప్రజల్లాగా జీవించాలి, ఆయన ప్రజల వలే ఉండాలి. కానీ మనము జీవించే విధానము ఆయన ప్రజలు కాదు కదా, అపవాది ప్రజలము. అందుకే ప్రభు అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం దయచేసి చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీ తండ్రియకు అపవాది సంబంధులు. ఏమంటాడండి? మీ తండ్రియకు అపవాది అంటే అతని ప్రజలు, నా ప్రజలు కాదు. ఎందుకంటే నా ప్రజలైన వారు నా మాట వింటారు కదండి. నా ప్రజలు తమను తగ్గించుకుంటారు, నా ప్రజలు నా మాట వింటారు. ఎవరు ప్రజలైతే వారి మాట వింటారు. ఇప్పుడు మనము ఆ యొక్క గ్రామాలు చూస్తూ ఉంటాము. అక్కడక్కడ ఏదైనా మీటింగ్లు పెట్టినప్పుడు ఏ గ్రామస్తులైన వారు ఆ గ్రామస్తుల పక్షాన మాట్లాడారు. ఆ ప్రజలు కావాలి, వారికి సంబంధించిన వారు కావాలి.
కాబట్టి మనము దేవుని ప్రజలము అయితే దేవుని యొక్క మాట వింటాం. లేదు మనం అపవాది ప్రజలము అయితే అంటే అపవాది యొక్క క్రియల ప్రకారం నడుచుకుని అపవాది యొక్క వారం అయితే, వారి క్రియల ప్రకారం నడుచుకున్న వారం అయితే మరి సాతాను ప్రజలముగా చేయబడతారు. కానీ ఇక్కడ మనం చూస్తుంటే ఆయన ప్రజలు మన ఉన్నటువంటి ఒక చెడు యొక్క విషయం ఏంటంటే ప్రజలను చెప్పుకుంటున్నామే కానీ ఆయన మాట వినలేకపోవడం మన జీవితంలో ఎంతో నష్టం. చూడండి, కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 81 11 13. ఆయనను నా ప్రజలు ఆలకింపకపోయిరి, అయ్యో నా ప్రజలు 13వ వచనం, నా ప్రజలు నా మాట వినలేదలా ఇశ్రాయేలు అమావాస్య ఎంత మీరు. ఇంకేమంటాడు 8వ వచనంలో, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేద్దాను. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినలేదలా ఎంత నేను. దేవుడి ప్రజలముగా, దేవుని సొత్తైన ప్రజలమైన వారంగా ఆయన రక్తం చేత కనబడి మరి ఆ కనబడినటువంటి ప్రజలమైన మనము ఆయన మాట వింటున్నామా? వాళ్ళ లోకస్తులైన వారు ఎంతో మంది దేవుని మాట వింటారు. వారు దేవుని ఎదురు కానీ ఆ మాట వింటారు. అయితే దేవుని ఎరిగినప్పటికీ కూడా, దేవుడు తెలుసుకున్నప్పుడు కూడా దేవునికి విధేయత చూపించారు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి మరి చూడండి 2వ రాజులను 5వ అధ్యాయం, నయమా 2వ రాజులను 5వ అధ్యాయము 14వ వచనం. 2వ రాజులను 5వ అధ్యాయం 14వ వచనం. అతను పోయి యోర్దాను 7 మార్లు మునగగా ఆ దైవజనుడు చెప్పినట్లు దేవుని వాక్కు చెప్పబడినట్లుగా నయమాను సిరియా దేశస్తున్నటువంటి మరి ఆ యొక్క ఆ శతాధిపతి పరాక్రమశాలి అయినటువంటి వ్యక్తి నయమాను ఆ మాట విన్నాడు. వినగానే తనకు మేలు కలిగింది, తన కుష్ఠరోగం పోయి. ఒక దేవుని ఎరిగిన వాడు దేవుని మాట విన్నాడు. అయితే దేవుని ఎరిగినటువంటి వ్యక్తి దేవుని మాట వినలేదు. మనకు బాగా తెలుసు, సౌలు దావీదు మరి ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క మొదటి సౌలు. ఈ సౌలు ఎవరి మాట వినలేదు చెప్పండి? దేవుడు చెప్పినా కూడా దేవుని మాట వినలేదు. మొదటి సమయంలో 15వ అధ్యాయం చూస్తే, 12వ అధ్యాయం చూస్తే దేవుడి మాట వినలేదు. ఎంత దురదృష్టకరం. అందుకే దేవుడు అంటున్నాడు, నా ప్రజలారా నా మాట వినండి. నా మాట వినడం శ్రేష్టం. దినాల్లో మనము ఎవరు మాట వింటున్నామో ఎవరు మాట వినలేదు అర్థం కాని పరిస్థితి. ఒక్కోసారి వింటాము అనుకున్నట్లుగా ఉంటాం కానీ మనము దేవుని మాట వినకోకుండా కడచేరి పెట్టి అపవాది యొక్క మాటకు ఆలకించి ఆ మాటను మరి ఆ మాట ప్రకారం జరిగించే వారంగా ఉంటాం. అందుకే నష్టపడతా ఉన్నాం. కానీ గుర్తించుకోరండి, మన జీవితంలో మనము దేవుని మాట వింటున్నామా? తన వాక్యం ద్వారా, తన బిడ్డలైన వారి యొక్క మాటల ద్వారా, దేవుడు మన రోజు జరిగేటువంటి దైవ వాక్యం ద్వారా, మా వర్తమానాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలకు అవిధేయతను చూపించే వారంగా ఉంటామా? ఆ మాటలను వ్యతిరేకించే వారంగా ఉంటామా? దేవుడు మాట్లాడాలని కోరుకుంటాడు. తనతో మరి తన యొక్క భావాన్ని మనతో చెప్పాలని కోరుకుంటాడు. మన విషయమై తన చిత్తాన్ని బోధించాలని కోరుకుంటాడు. అయితే మనమే అజ్ఞానముతో దేవుని స్వరాన్ని వినము, దేవుని మాట వినము, దానికి వ్యతిరేకముగా మనము నడుచుకుంటాం. తద్వారా మనం ఎంతో నష్టపడతాం. వాడు గుర్తించుకుందాం, ఆయన ప్రజలమైతే మనం ఎవరి మాట వినాలి చెప్పండి? దేవుని మాట వినాలి. కానీ దేవుని మాట వింటున్నామా లేదా అపవాది మాట వింటున్నామా? మనం ఒకసారి మరి దేవగ్రంథంలో అన్ని జనులైన వారే దేవుని మాట విన్నారు, అన్ని జనుల వారే ప్రవక్త యొక్క మాట విన్నారు, అన్ని జనుల వారే దేవుడు బోధన విన్నారు. మరి దేవుడి చేత అభిషేకింపబడిన వాడైనప్పటికీ సౌలు కూడా దేవుని మాట వినలేకపోయినాడు. ఎంతో మంది
దేవుని మాటను గ్రహింపు లేకపోయినారు, నష్టపడ్డారు. మరి సొంత ఆలోచన ద్వారా దేవుని స్వరానికి వెళ్ళారు. మనం చూస్తే యోనా ఎవరండి? ప్రవక్త ఏం చేశాడు? నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించమని చెప్తే అంత ప్రవక్తనే దేవుని మాట వినుకోకుండా వెళ్ళిపోయాడు. అంటే ఏ మార్గంలో నడుస్తుంటున్నా? అపవాది యొక్క మాట వింటున్నామా, మరి దేవుడి యొక్క మాట వింటున్నామా? దేవుడు అయితే దేవుడి మాటలే వినాలి, అపవాది పిల్లలు అయితే అపవాది యొక్క మాటలు వింటాం. కాబట్టి మనం గుర్తించుకోవాల్సిన విషయం అంటే, నేను ఆయన ప్రజలుగా పిలవబడ్డాం, ఆయన తన ప్రజలుగా పిలుచుకుంటున్నాను. ఆయన ప్రజలమైన మనము ఆయన మాటనే వింటున్నామా అనేది మనకు ఇశ్రాయేలీయులు మనం చూస్తా ఉంటే వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత ప్రభువును ఎంతో బాధ పెట్టారు. దేవుడి మాట వెళ్ళలేదు. ఈ 10 మార్లు నా ఆజ్ఞలను ధృవీకరించారంటాడు ప్రభు. ఎన్నో మార్లు నా మాట వినక వారు దూరపరచబడ్డారంటాడు. ఎన్నో మార్లు. కాబట్టి ఇంకా మన స్వభావం ఎలాంటిదంటే, పిల్లప్పటి నుంచి మన యొక్క స్వభావం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చదవడం. 22, 21 ఇర్మియా గ్రంథం చదవాలి. నీతో మాట్లాడుతుంది కానీ నా మాట వినకపోతే బాల్యం నుండి నీకు వాడుతాడు. బాల్యం నుండి వాడుపడ్డా ఆయన మాట వినలేకపోయాడు. ఇంకేమంటాడు చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. అందుకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు నేను వారి నియమించిన ధర్మశాస్త్రమును విసర్జించి వినక, ఆయన మాట అనుసరించక, ఆయన మాట వినక, దాన్ని నియమించిన ధర్మశాస్త్రం అనుసరించక విసర్జించిన వారంగా చేయబడుకుంటున్నాను. ఎంత దురదృష్టంగా దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నామే కానీ దేవుని బిడ్డలుగా ఆయన మాట వెళ్ళలేని వారంగా ఉంటున్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాం. సరి చేసుకుందా ప్రభా, నీ మాట వినకపోయినా ఈ దినాల్లో దైవవాక్యం ద్వారా, దైవ యొక్క మాటల ద్వారా, వాక్యాల ద్వారా, మరి దైవ చదవడం ద్వారా మీరు మాతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. దానిని గ్రహించుటకు సహాయం చేయండి. ఆ గ్రహింపు కలిగి ఆ మాటలకు విధేయత చూపించే వారికి మాకు సహాయం చేయండి. దైవాలు మరి ఆ యొక్క ఎలీషా మాట విన్నాడు. ఎలీషా మాట విని తాను స్వస్థత పొందుతూ వచ్చాడు. సౌలు దేవుడి మాట, సమూయేలు మాట దేవుడి మాట వెళ్ళలేకపోవడం ద్వారా నష్టాన్ని తెచ్చుకుంటున్నారు. వారు ఇశ్రాయేలు దేవుడు చెప్పినా కూడా వారు వినక దేవుని ఆజ్ఞను తృణీకరించిన వారుగా ఉన్నారు. ఎంతో నష్టాన్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు మనకు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా మాట వింటే నీకెంతో, నా మాట వింటే కష్టం కావచ్చు. మరి మన పిల్లలు అంటారు, ఒరే తల్లిదండ్రుల మాట వింటే నువ్వు బాగుపడతావు, తల్లిదండ్రుల మాట వింటే బాగుపడతావు, తల్లిదండ్రుల మాట వింటే ఎన్నో మాట, పెద్దల మాట వింటే బాగుపడతావు కదండి. వినకపోవడం ద్వారా ఎంతో నష్టాన్ని చూస్తారు. అప్పుడు అనుకుంటారు, అయ్యో నేను ఒక మాట ఉంది చూడండి, సామెతల గ్రంథంలో ఇలాంటి సందర్భం మనం అనుకున్నట్లుగానే సామెతల గ్రంథము 5వ అధ్యాయం 11, 12 చదవండి. నీ మాంసమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశమునేట్లు త్రోసివేసి ధృవీకరించను, వినకపోతే చెవి యొక్కలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్టములకు లోబట్టకు పంచవేయడమాని నువ్వు చెప్పుకొనుచు మూలుగుచూనుందు. అయ్యో ఉపదేశకుల మాట, బోధకుల మాట, హృదయ గర్వింపు మాట, ఉపదేశం మాట ఎలాగైనా తృణీకరించాడు. ఒక దినాన్ని ఏడుస్తాడు. అది మనం గుర్తించుకోదగ్గ విషయం. కాబట్టి ఇప్పుడే దేవుడి మాట వినడానికి సిద్ధపడాలి. మనము మరి భక్సింగ్ గారు లాగా పెద్దగా ఆయన స్వరం వెళ్ళకపోయినాడు. కానీ దైవడైన వారి ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరిచినప్పుడు, తన మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విలువ ఇచ్చే వారంగా, ఆ మాటలు గ్రహించే వారంగా,
ఆ మాటను నెరవేర్చే వారంగా ఉంటారు. ప్రతిరోజు వాక్యం చదువుకుంటారు. ఆ వాక్యంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దానికి కూడా మనం విధేయత చూపించే వారంగా ఉంటే ఎంతో కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఎవరు మాట వింటారు? సాధారణ మాట అంటారు. ఏ దేవక దేవుని బిడ్డలైన వారు సాధారణ మాట వింటారు. ఇతరాలు మైండ్ ఉంటుంది కదా. దేవుని బిడ్డలైన వారు దేవుని మాటలే వింటారు. సాధారణ పిల్లలైన వారు సాధారణ. ఇది మొట్టమొదటి చూస్తున్నారు. రెండవదిగా ఆయన మనల్ని ఎలాగా ఆయన చూస్తున్నాడని మనం చూస్తూ వచ్చాము? స్నేహితులుగా చూస్తూ వచ్చాము. ఆయన మన స్నేహితులుగా చూస్తున్నాడు. మనం కూడా ఆయన స్నేహితులుగా అంటే స్నేహ భావంగా, స్నేహం యొక్క విలువ కలిగిన వారంగా ఆయన కొరకు మనము జీవించాలి. మనల్ని ఆయన స్నేహితులు, సహోదరులు అని బోధిస్తా ఉంటారు. స్నేహితుడు ఏం చేస్తాడు? మరో స్నేహితుడిని, నిజమైన స్నేహితుడు విడువక, చూడండి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ చదవడం. సామెతలు 17వ అధ్యాయం 17వ చదవాలి. బయట మధ్య వచ్చి 543 17 నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలు అట్టేవాడు సహోదరుడుగా ఉంటాడు. చూడండి, స్నేహితుడు సహోదరుడు రెండు మాటలు ఉన్నాయి కదా మనకు. స్నేహితుడు సహోదరుడు. నిజమైన దేవుడు మనల్ని తన స్నేహితుడుగా, తన సహోదరుడుగా మనం ఎంచిన వాడుగా ఉంటున్నాడు. మనము ఆయనలో ఒకటి వారమైతే ఆయన మనం ఎలాగా పాలిస్తున్నాడంటే సహోదరుడుగా, స్నేహితుడుగా. అయితే ఈ స్నేహితులైన వాడు విడువక ప్రేమించు. స్నేహానికి మరి ఒక మధ్య బంధం ఏమిటంటే ప్రేమ. స్నేహానికి ఏదని చెప్పండి? ప్రేమ. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. ఇక్కడ స్నేహానికి నిర్వచనంగా మనం చూస్తా ఉంటే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనం చదవడం. 3వ వచనం కూడా దావీదు సౌలుతో మాట్లాడచ్చినప్పుడు కలిసిపోయాను భావించుకొని అతన్ని ప్రేమించను, అతన్ని చేర్చుకొనను, భావించుకొని ప్రేమించుచు. చూడండి, దావీదును ప్రేమించినాడు, హృదయంలో స్నేహితుడిగా భావించినాడు. భావించిన వ్యక్తి ఏం చేశాడు? ప్రేమించాడు. అంటే ఒక స్నేహితుడుగా ప్రభు కూడా మన స్నేహితుడుగా భావించినప్పుడు మన ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రేమించాడు. స్నేహితుడిగా భావించుకున్నాడు కాబట్టి ప్రేమించాడు, సహోదరుడుగా భావించుకున్నాడు కాబట్టి ప్రేమించాడు. లేకపోతే మనల్ని శత్రువులుగా భావిస్తే, మోసగాళ్ళుగా భావించుంటే మనం ప్రేమించేవాడా? ప్రేమించాడు. కానీ మనల్ని ఎలాగ ఆయన భావిస్తున్నాడు అంటే స్నేహితులుగా భావించాడు. అయితే మనం ఇప్పుడు స్నేహితులుగా చేయబడిన మన కర్తవ్యం ఏమిటి? ఆయన మనల్ని ప్రేమించినప్పుడు, మన స్నేహితులుగా భావించినప్పుడు ఆ స్నేహానికి భావంగా మనం ప్రేమించాడు. మనము ఆయన స్నేహితులుగా లేకపోతే ఆయన సహోదరులుగా చేయబడిన తర్వాత మనము కూడా ఆయనను ప్రేమించేవారగా. ప్రభు మన నుంచి కోరుకునేది అది. మన నుంచి ఏదో గొప్ప గొప్పగా కోరుకోడు, కానీ మన నుంచి ఏం కోరుకుంటున్నారు అంటే స్నేహానికి భావం ప్రేమ కదండి. స్నేహానికి భావం ఉంది ప్రేమ. ఆ ప్రేమ కలిగిన వారంగా మనం ఉన్నామా? ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. ప్రేమ కలిగిన వారంగా మనము ఉండాలని ప్రభుత్వంతో ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాను. స్నేహానికి భావం. ఇది నా ప్రభువును ప్రేమిస్తున్నావా? అవునండి, నేను ప్రేమిస్తున్నాను. ప్రేమ క్రియల మూలంగా ఉంటుంది, పై మాటలతో కాదు. ఎందుకంటే క్రియలు, ఇప్పుడు మన పిల్లలు మనం ప్రేమిస్తున్నాం, దానికి క్రియలు ఏమి కనబడుతున్నాయి?
క్రియలు కనబడుతున్నాయి చెప్పండి. వారికి కావాల్సిన ఆహారం పెడుతున్నా, మంచి బట్టలు ఇస్తుంటున్నా, వారి అవసరం ఇస్తుంటున్నా, చదివిస్తూ ఉంటున్నా, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తూ ఉంటున్నా. ఇంకా ప్రేమకు క్రియలు ఏం కనబడుతున్నాయి? వారి మీద ఉన్న ప్రేమను బట్టి మన ఆస్తులు భాగాలు ఇస్తుంటున్నా, అంతేనా? ఇంకా ఏంటి? ఎన్నో వారి బట్టి ప్రేమిస్తున్నాం కాబట్టి అలాగే మనము చేస్తున్నాం. అంత మాదిరిగా వారు తప్పులు చేస్తున్నప్పుడు మనం కానీ లోకంలో కానీ వారికి క్షమిస్తుంటున్నాం, వారిని క్షమించి వారిని దరిచేస్తుంటున్నాం, దగ్గర పెరుచుకుంటున్నాం. చూడండి, ఇవన్నీ కూడా ప్రేమకు సూచనలు. ఈ ప్రేమకు సూచనలైన ప్రభువు మనం ప్రేమిస్తే మన సూచనలు ఎలా ఉన్నాయి? ప్రభువు అడుగుతుంటున్నాడు పేతురుతో, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు. అయితే నా గొర్రెలుగాయ 3 సార్లు అడిగాడు, ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అయితే క్రియల మూలంగా ఆ ప్రేమను చూపు. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను. మనం దైవగ్రంథంలో ఆ ప్రేమకు నిర్వహించాలి. ప్రభువు యేసుక్రీస్తు వారు మనం ప్రేమించాడు కాబట్టి ప్రార్థన, మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు సర్వస్వాన్ని అర్పించుకున్నాడు. మనం కూడా ప్రభువు ప్రేమిస్తున్నాం కాబట్టి ప్రేమిస్తున్నాం కాబట్టి మనం కూడా మన సర్వస్వాన్ని ప్రభు కొరకే అర్పించే వారంగా ఉండాలి. కాబట్టి ఈ దినాల్లో మరి దేవుడి మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది, లోకం మీద ప్రేమ పెరిగిపోయింది, కుటుంబం మీద ప్రేమ పెరిగిపోయింది, డబ్బు మీద ప్రేమ పెరిగిపోయింది, మరి ఇరుగు కుటుంబాల మీద ప్రేమ పెరిగిపోయింది, మరి సంపాదన మీద ప్రేమ పెరిగిపోయింది. దేవుడి మీద ప్రేమ అనేది తగ్గిపోయింది. దేవుడి మీద ప్రేమ తగ్గిపోయింది. లేదు, మాటలతోనే కానీ క్రియారూపకంగా దేవుడు మనం మోసపరుచుకోవద్దు. మనం దేవుడు ప్రేమిస్తున్నాము అని చెప్పుకునేదానికంటే ఆ క్రియలు చూపించడం అనేది ఎంతో శ్రేష్టమైన. దేవుడి గ్రంథంలో ఎంతో మంది ఎన్నో రీతులుగా వారు ప్రభువాన్ని మేము ప్రేమిస్తున్నాం కదా, పేదలు చూస్తే నీకే తెలుసు ప్రభు అంటే ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారంగా చివరి వరకు పేతురు తన జీవితాన్ని సర్వస్వంగా భారపోస్తూ వచ్చాడు. తన కొరకై ఎంత శ్రమనైనా లేకపోతే ఎంతైనా సరే విలువ చెల్లించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. తాను ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు ప్రేమిస్తున్నాడు, తను ఎంత బాధ అయినా సరే అనుభవించడానికి సిద్ధంగా ఉంటూ వచ్చాడు. ఇది దేవుడు ప్రేమిస్తే దేవుడి కొరకై ఎంతైనా శ్రమ పడడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఎంతైనా సరే, కష్టమైన, బాధైనా, వ్యాధైనా, నష్టమైనా, కేవలం ఎవరి కొరకు ఇదంటే ప్రభు కొరకే, మన కొరకు కాదు. ఎవరి కొరకు ఇది? ఇచ్చనా ఇప్పుడు ప్రభు కొరకు మైండ్లో. కాబట్టి ప్రభువు కొరకు అనేటువంటి మాట మనము ఎవరికో వరకో కాదు, ప్రభువు కొరకు. మనం ప్రేమించినా మన పిల్లల్ని వారి కొరకు సమస్తం ఇస్తున్నాం. మరి దేవుడు ప్రేమిస్తున్నాం, దేవుడి కొరకు మనం సమస్తం ఇవ్వడానికి కూడా సిద్ధపడాలి, సమస్తం చేయడానికి కష్టమైన బాధ చేయడానికి ఇష్టపడాలి. కాబట్టి అలాంటి యొక్క ప్రేమ కలిగిన వారైనా అది ప్రభు మన నుంచి కోరుకునేది కాదు. మరి ఈ యొక్క దావీదు యోనాతాను విషయంలో మనం చూస్తే వారి ప్రేమకు రుజువుగా నిబంధన చేస్తున్నారు. చివరి వరకు కూడా యోనాతాను దావీదును దేవుడు మరి సౌలుగా అప్పగించాడు. ప్రేమిన వారుగా నిబంధన చేసుకున్నాడు. ఆ ప్రేమను బట్టియే దావీదు తన శత్రువైన సౌలు కుటుంబంలో ఒక్కరు కూడా ఉంచకుండా అందరిని చంపాల్సింది, కానీ మెఫీబోషెతును మాత్రం బ్రతికించాడు. కారణం ఏంటంటే యోనాతాను ప్రేమించిన ప్రేమ నిబంధన తన గుర్తుకుంది కాబట్టి. తను ఒకవేళ బతికిస్తే తన శత్రువులు ఉన్నప్పుడు మరి ఏ రాజు కూడా శత్రువులు ఉంచుకోడు. ఎందుకు? తనకే ప్రమాదం. శత్రువులు ఉంటే ఎందుకు ప్రమాదం చెప్పండి? తనకే ప్రమాదం. అలాంటిగా మరి మెఫీబోషెతును ఉంచాడు, తనకే ప్రమాదం. అయినప్పటికీ కూడా ప్రేమించిన ప్రేమను బట్టి, చేసిన వాగ్దానం బట్టి మరి మెఫీబోషెతును ప్రేమించి తన బలయంత తన కుమారులని కూర్చొని పెట్టుకొని భోజనం జీవితాంతం కూడా అలాగే భోజనం చేస్తూ వచ్చాడని దేవుడి వాక్యం మాకు చెప్పదు. కాబట్టి మనం కూడా ప్రభువు ప్రేమిస్తే ప్రభు కొరకై ఏమైనా చేయడానికి, ఎంతైనా కష్టపడడానికి, ఎంత శ్రమైనా పొందడానికి
సిద్ధపడతాము ప్రభుత్వం ప్రేమిస్తే. ఇది రెండోది మనం చూసుకుంటున్నాం. ఆయన స్నేహితులమైతే ఆయన కొరకై సమస్తం మనము చేయడానికి సిద్ధపడతాము. మూడోది మనం చూస్తే మనం చూసాము ఆయన ఎలా పిలుస్తున్నాడు, నా సేవకులు నా దాసులు. చూడండి, ఆయన సేవకులు. చూడండి, ఆయన సేవకులు అనేవారు ఎంత శ్రేష్టమైన ధన్యత. ఈ ఏదైనా ఇప్పుడు చూడండి, హెబ్రోన్లో వెళ్ళినప్పుడు హెబ్రోన్ నుంచి పంపబడ్డారనుకో, హెబ్రోన్ దాసు, హెబ్రోన్ యొక్క సేవకుడు ఇక్కడ వచ్చారనుకో, వారిని మనం ఎంత గౌరవిస్తాం చెప్పండి. హెబ్రోన్ సేవకులు అండి, హెబ్రోన్ సేవకులు, వీరికి గౌరవం అంటే వారికి చెందిన వారు, చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఎవరైనా సరే కానీ వారికి మనము మరి గౌరవిస్తాం. వారు కొన్ని విషయాలు మనకు బాధ పెట్టినప్పుడు కూడా వాటిని సహించుకుంటారు. ఎందుకంటే వీరు హెబ్రోను యొక్క సేవకులు. మరి దైవ సేవకులుగా మనము దేవుడు తన దాసులుగా మనం చేశాడు. వారు ఈరోజు ఆయన దాసులు, ఆయన దాసులు అయితే ఆయన దాసులు, ఆయన సేవకులు, ఆయన పని, ఆయన పరిచర్య, ఆయన బాధ్యతలో పారిభాగస్తులుగా చేయబడమే సేవకుల యొక్క పని, దాసుల యొక్క పని. అంటే ఆయన పనిలో మనము భాగస్థులుగా ఉండాలి. చూడండి, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 17వ అధ్యాయం 10వ. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 10వ చదవడం. ఆ తర్వాత నిష్ప్రయోజకులమైన దాసులము, నిష్ప్రయోజకుల సేవకులం, చేయవలసినవే చేస్తుంటున్నాం. ప్రియమైన వారులారా, ఆయన సేవకులుగా, ఆయన దాసులుగా, ఆయన ఎదిగిన వారుగా, ఆయన మనల్ని తన సేవకులుగా చేసుకోవడం మనకి ఎంతో ముఖ్యం. ఆయన మనల్ని తన దాసులుగా మనం అంటాము, నేను దేవుడికి లోపడతాను, దేవుడి సేవకుడు, దేవుడి పని చేస్తాను. నిజంగా దేవుడే మనకు మరి సేవకులుగా, దేవుడే మనకు మరి ఆయన మనల్ని తన సేవకులుగా చేసుకున్నాడు, తన సేవకులుగా, తన దాసులుగా మనం చేసుకున్నాడు. ఆ దేవుడి దాసులుగా ఉంటున్న మనము ఎంత గొప్పగా ఆయన సేవ పరిచయం చేస్తున్నాం. మనం పరీక్షించుకో, ప్రభా నా జీవితంలో నిజంగా నీ సేవకులుగా పిలువబడడానికి, నీ దాసులుగా పిలువబడడానికి, నీ పరిచారకులుగా పిలువబడడానికి, నీ పరిచయం చేసేవాళ్ళగా కూడా నాకు దేవుడు. కానీ క్రీస్తు సేవకులు మరియు అనే మాట, గృహ నిర్వాహకులు మరియు మరి ఆ క్రీస్తు దాసులు మరియు ప్రతి మనుషుడు మనం భావించాలి, అలాగే జీవించాలి. క్రీస్తు దాసులు, క్రీస్తు సేవకులు అంటే ఆ దేవుడి యొక్క మరి సంఘ పరిచర్య బాధ్యతలో ఈ సేవకులైన వారు పాలి భాగస్తులు. ఒక పెద్ద ఇంట్లో దాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, బాధ్యతలు ఉన్నారు. వీరందరూ కూడా యజమాని యొక్క బరువు బాధ్యతలో, యజమాని యొక్క పనులలో అన్నిటిలో వారు పాలి భాగస్తులు. మనం యోసేపు చూస్తే, యోసేపు కొద్దిగా ఉంటాడు. యోసేపు బయట ఎక్కడ ఉన్నాడు, కొద్దిగా తీసుకొచ్చారు, ఇంట్లో పనిచేస్తున్నాడు, ఇంట్లో ఒక దాసత్వం చేస్తున్నారు. ఇంట్లో దాసత్వం చేస్తా ఉంటే ఆశించాడు దేవుడు. కొద్దిగా చూశాడు, ఓహో ఇద్దరు బాగున్నాడు, ఈ నాన్నగారి పరిచర్య, మరి తన దగ్గర పరిచయం చేస్తా ఉన్నాడు, కొద్దివరకు పరిచయం చేస్తున్నాడు. రోజు ఉదయాన్ని మరి కొద్దివేళ సాయం చేయడం, అతను చెప్పులు చూసడం, అతను మరి ఉద్యోగానికి వెళ్తే అతను సాగరపడము, అతనికి కావాల్సింది అన్నంగానే తీసుకొచ్చి పెడుతున్నాడు. అక్కడ నమ్మకంగా ఉన్నాడు, తన నమ్మకం ఉన్నాడు. తర్వాత పొద్దుగా ఏం చేశాడంటే, ఇక నా యొక్క బరువు బాధ్యతలన్నింటినీ కూడా ఏం చేస్తున్నాడు, ఈ యోసేపుకే ఒక దాసుడు, ఒక సేవకుడు ఎక్కడికి వెళ్ళాడు, ఆ పోతీఫరు యొక్క బరువు బాధ్యతలన్నింటినీ కూడా భరించేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం కూడా క్రీస్తు యొక్క దాసులు, క్రీస్తు యొక్క సేవకులం కాబట్టి మనము క్రీస్తు యొక్క బరువు బాధ్యతలు, సంఘ బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి చెప్పండి, భరించవలసిన వారంగా. ఒక వ్యక్తికే కాదు, మనకు ప్రతి వ్యక్తికి కూడా బాధ్యత, బరువు బాధ్యత మనకు
ఉంది. చాలా మంది నాకేముంది, నేను ఎందుకులే, ఇక్కడే కాకుండా ఆయా సంఘాలు ఉంటారు, వస్తూ ఉంటారు, పోతారు సిటీలలో. వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, ఎంత మాత్రం బరువు బాధ్యతలు ఉండవు, ఎంత మాత్రం సంఘం విషయంలో ఆసక్తి ఉండదు, ఏమీ ఉండదు, ఊరికి వస్తారు. దాని గురించి ఆలోచించారు. ఇక్కడ కదా ఆయన వాళ్ళ సేవకులుగా చేసుకుంటే ఆయన ఇంటి కొరకై, ఆయన సేవ కొరకై మనం ఏం చేయాలి? ఆయన వాళ్ళ దాసులుగా చేసుకుంటే ఆయన కొరకై మనం ఎలాగ పాటుపడాలి? దీని విషయమై మన దృష్టి, మన ఆలోచన ఉండాలి కదండి. దీని విషయమే మన ఆలోచన, దేని విషయమో ఆలోచన ఉండాలి. మరి అపోస్తలుడైన పౌలు సంఘ విషయమై భారం కలిగిన వాడుగా ఉంటున్నాడు, ఆలోచన కలిగిన వాడు. ఒక దాసుడు, ఒక సేవకుడు ఎలాగా మరి ఇంటిలో పనిచేస్తాడు, అలాగా తాను దేవుని సన్నిధిలో మరి దాసత్వంగా సేవ కలిగి జరిగించిన వాడుగా ఉంటున్నాడు. అలాంటి స్థానంలో వెళ్ళాలి ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే అది గొప్ప స్థానం. దాసత్వము, సేవ అనేది చిన్న స్థానమా, పెద్ద స్థానమా? పెద్ద స్థానం. అన్ని స్థానాల కంటే, లోకంలో ఉన్న గొప్ప గొప్ప స్థానాల కంటే దాసత్వము, దేవుని సేవ అనేది గొప్పది. అది ప్రభువు నిమిత్తమై దాన్ని మనం జరిగించాలి. ఉన్నామాలాగా ఆయన మనల్నేమో దాసులుగా చూస్తున్నాడు, ఇంకేం చూస్తున్నాడు చెప్పండి? సేవకులుగా చూస్తున్నాడు. మనము ఆ సేవకులుగా, ఆ దాసులుగా తగినట్టుగా ప్రవర్తించగలిగిన వారంగా ఉంటున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. ఇది మూడవది మనం చూస్తున్నాం. నాలుగవది మనం చూస్తే ఆయన గొర్రెలు ఏంటండి? మనం ఆయన గొర్రెగా ఉన్నాడు. నిజమే, నిజమైనగా ఆయన గొర్రెలమే. ఎవరన్నా ఆయన పోయినా గొర్రెలు. అయితే గొర్రెలు ఏం చేస్తాయి చెప్పండి? గొర్రెల పని ఏంటి? తినడం నేరవడం కదా చెప్పాలి. గొర్రెల పని ఏంటి? ఇవి కూడా రావుతాయి, అదే తినడం. ఇవి కూడా రాయంటే గొర్రెల పని ఏంటి? యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెల గురించి మీరు మాట చెప్తవచ్చు. ఏం తాగడము ఈయన కాదు. మొట్టమొదటిగా గొర్రె యొక్క పని ఏంటంటే ఆ గొర్రెల కాపరిని వెంబడించడం, అది మొట్టమొదటిగా. రెండవదిగా గొర్రెల కాపరి యొక్క స్వరమును వినడం. ఎవరు పడితే వాళ్ళ స్వరాలు కాదు, గొర్రెల కాపరి యొక్క స్వరం. అంత మాత్రమే కాదు, గొర్రెల కాపరి మరి దొడ్డిలో తీసుకొచ్చినప్పుడు ఆ గొర్రెల కాపరి ఎక్కడైతే ఉంచుతాడో అక్కడ ఉండడం. కదా ఈ గొర్రెల యొక్క స్వభావ లక్షణాలు ఇలాగా మనం జీవించాలి. మన ఆయన స్వరం ఇస్తున్నామా? రోజు ఆయన స్వరాన్ని దైవవాక్యం ఈరోజు దేవా నాతో మాట్లాడు ప్రభా, నాతో మీ స్వరం పిలిపించే ప్రభా అని మనం ఎంతమంది ప్రార్థన చేసుకుని దేవుని సంధించాం? ఎంతమంది వచ్చారు? నేను చెప్పిన అర్థం శేఖర్ ఏం చెప్పాడు? ప్లాన్ చేసుకుని వచ్చినారా? రోజు చేస్తాడు. నేను చెప్పుకోవడం కూడా అంత దేవుడు అంతేనా? చూడండి, ఏమని నాతో ఒక్కసారి మాట్లాడతారు. శివుడు నా ఎదురు బండ శివుడు పెట్టుకోవడానికి దేవుడు స్వామి వింటేనే కదా. దేవుడు అట్లా మాట్లాడతాడు. దేవుడు నాతో ఒక్కసారి మాట్లాడు. వాక్యత నా మనసులో ఏముందో నువ్వు ఒక మాట నాతో మాట్లాడడానికి ఈరోజు సిద్ధంగా ఎక్కడన్నా ఇక్కడ శేఖర నాకు మాట్లాడు ప్రభా అని మనం ప్రార్థన చేసుకునే వారంతా. అంత మాత్రం కాదు, ప్రభా నిన్ను వెంబడించాలి, నీ మార్గాలు వెంబడించాలి, నీకు చూసినది వెంబడించాలి. ప్రభా నిన్ను వెంబడించుటకు నాకు సహాయం చేయి. ఎవరు పడితే వారు వెంబడించే, ఎవరు పడితే వారు మాట విని, ఎవరు పడితే ఎట్లా పడితే అని పోయి నా జీవితాలు పాడు చేసుకోకుండా దేవుడు వాక్యం ప్రకారంగా, దైవ జ్ఞానం కలిగిన వారి ప్రకారంగా, దేవుడి మాటల ప్రకారం నిన్ను వెంబడించడం నాకు సహాయం చేయి అనుకుంటున్నామా? ప్రార్థన చేసుకుంటున్నామా? అంత మాత్రమే కాకుండా గొర్రెలేక స్థితికి వెళ్ళి ఏంటంటే అన్యుని స్వరాలుగా అవి వినవు. సాధారణ స్వరాలు వింటాడు. ఎప్పుడు చూసినా మనం దైవ స్వరాన్ని మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. గొర్రెల యొక్క కాపరి స్వరం, గొర్రెల కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ స్వరాన్ని మనం వినలేకపోతున్నాం. అందుకే నష్టం. ఇంకా ప్రభువా నన్ను నీ యొక్క సంఘంలో గొర్రెలు కాబట్టి నీ సంఘంలో సంఘం యొక్క ఆశ నా హృదయంలో తెచ్చే ప్రభా, సంఘంలో నేను నిలిచి ఉండేవాడిగా సహాయం చేయి. ఆ సంఘం గురించి
ఆలోచించే వాళ్ళకి సహాయం చేయాలి. ఇది మనం గుర్తించుకోవాలి. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ చదవడం 12 చెప్పలేదు. చాలా యెరూషలేమును కూర్చిన దేవుడు నా హృదయం పుట్టించిన ఆలోచన నేను ఎవరితో కూడా చెప్పలేదు. యెరూషలేము గురించి గొర్రెల కాపరి, గొర్రెల దొడ్డి, గొర్రెల ఇల్లు, దాని గురించి ఆలోచిస్తాను. ఈ యొక్క నెహెమ్యా మరి ఆ యొక్క యెరూషలేము గురించి ఆలోచించిన వాడుగా ఉంటున్నాను. మనం ఆలోచిస్తుంటున్నామా దేవుని గురించి? గొర్రెల దొడ్డి అయినటువంటి దేవుని మందిరాన్ని గురించి ఆలోచిస్తున్నామా? దాంట్లో నిలిచి ఉండాలా? మరి అభివృద్ధి కావాలా? ప్రభువుకు ఇష్టకరంగా జీవించాలా అంటే ఆశ కలిగిన వారంగా మనం ఉంటున్నామా? కాబట్టి మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఆయన మనల్ని తనవాడిగా మరి మనల్ని ఎరిగిన వాడుగా మరి ఇలాగ మన ఆయన గ్రహించినట్టు మనం ఎలా ఉంటున్నాం? మొట్టమొదటి చూసినాం తన ప్రజల వాడు ఏం కావాలి అని చెప్పండి. దేవుని మాటే అయితే సైతాన్ మాట కావాలి, అనేక సైతాన్ మాట. రెండవదిగా ఆయన స్నేహితులు, ఆయన సహోదరుల మీద ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించాలి. సహోదరులైనా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడికి కలిగిన వాటిని కూడా ప్రేమించాలి. దీని ప్రేమ ఏదో వస్తున్నా ప్రేమ కలిగిన వారంగా లేదు. దేవుడి ప్రేమ మనలో కార్యసిద్ధి కార్యాలు లేదు. దేవుడి కార్యాల్లో ప్రేమ లేదు. దేవుడి మాటల్లో ప్రేమ లేదు. వస్తున్నా వస్తా అంతే. దేవుడి మందిరం మీద ప్రేమ ఉంటే ఏం చేస్తాము? ఆ మందిరం యొక్క అభివృద్ధి కొరకై మనం ఎంతైనా ప్రభావం కోసం అనుకుంటాము. ఇంటిగా అనుకుంటాం, వారం తర్వాత వారం తిరగబడి డబ్బులు పెట్టుకుని ఆడికి ఉంటాం. అదే వారు ప్రతిరోజు వచ్చి దేవుడి మందిరం మీద ప్రేమ ఉన్నవారు మరి ఇక్కడ ఎక్కడి ఏ కదా ఇక్కడ చూసుకోవాలి. అంతమాదిరిగా మరి ఆ చెట్ల నిలబడ్డామా లేదా మందిరం పెట్టి చూసుకుంటాం. ఎన్ని లే వారంతా ఉంటే ఉండాలి, పోతాను. ప్రేమ అంటే ఏమవుతుంది? కానీ కనీసం దాని కొరకే మరి పెద్ద పనులు చేస్తాడు. కనీసం దాని కొరకే మనము మరి ఆ ప్రేమ కొరకై దేవుడి ప్రేమను చూపించాలి. దేవుడి సన్నిధిలో మనము జీవిస్తాం. అంతమాత్రం కాదు దాసులం, ఆయన దాసులము, సేవకులం. ఆయన సేవ చేసేవారు, ఆయన పరిచయం చేసేవారు. ఇది ఒక గొప్ప బాధ్యత. ఇది మనం ధృవీకరించుకుంటాం. ఎంతమంది దేవుని సేవా పరిచయంలో మరి ధృవీకరించుకున్నారు మాకొద్దు అన్నట్టుగా. అలాంటి స్థితి వాళ్ళు ఇంకా చివరికి ఏం చూస్తూ వచ్చారు చెప్పండి? ఆ గొర్రెల ఆయన దొడ్డి విషయమైనటువంటి ఆలోచన భావన కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి ఈ 4 విషయాలు మన జీవితంలో ఉన్నాయా లేవా? ప్రభు యొక్క మనల్ని మరి ఆయన తన స్వాస్థ్యంగా, తన ప్రజలుగా, తన దాసులుగా, తన సేవకులుగా, మరి తన గొర్రెలుగా చేస్తే ఆ గొర్రెలమైన మనము, స్వాస్థ్యమైన మనము, ప్రజలైన మనము, దాసులను దానికి తగినట్టుగా ఎలా నడుచుకుంటున్నాం? అలా ఉన్నామా లేదా పరీక్షించుకొని యోగ్యంగా మనము మనలో జ్ఞానంగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుందాము.